హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బిగ్ బాస్ తెలుగు సీజన్లో డే 12 ఎపిసోడ్ 13 గురించి మాట్లాడుకోబోతున్నాం. బేసిక్గా ఎపిసోడ్ 13 రచ్చరచ్చగా సాగిందనే చెప్పాలి. రెండో వారం క్యాప్టెన్సీ టాస్క్ పూర్తయి పవన్ కెప్టెన్గా ఎన్నికయ్యాడు. టాస్క్లో ఫెయిర్నెస్ పై హౌస్లో తీవ్ర చర్చ జరిగింది. ఇమాన్యుయల్, సుమన్ శెట్టి మధ్య ఎమోషనల్ డిస్కషన్ కూడా నడిచింది. సుమన్ భరణికి ఇమ్ము ఏడ్చిన విషయాలు చెప్తూ రీతు చౌదరి పవన్కి సపోర్ట్ చేస్తుందని తెగ బాధపడ్డాడు. మరోవైపు రీతు ఏడుస్తుంటే కళ్యాణ్ ఓదార్చాడు. ఆ సీన్ సూపర్ ఇంట్రెస్టింగ్ గా కూడా అనిపించింది. రీతుని హరీష్ అడిగితే పవన్ కెప్టెన్ అవటం హ్యాపీగా లేదు, ఇమ్ము అవ్వకపోవటం బాధగా ఉంది అని చెప్పింది. ఎమోషన్స్ స్టక్ అయిపోయాయి అని చెప్పింది. ఇమ్ము రీతుకి కెప్టెన్ నుంచి ఏదో తీసుకుంటుందని అనుకున్నాడు. అంతలో దొంగిలించిన యాపిల్, థమ్స్ అప్లు సంజన తాగేస్తుంది. దాచినవి రీతు చూసి డిస్కషన్ మొదలైంది. పవన్ కు బిగ్ బాస్ సూచనలు ఇచ్చాడు. భరణి చదివి వినిపించాడు. మనీష్ ని కిచెన్ లోకి రాకుండా చూడమని ప్రియా కెప్టెన్ ని కోరింది. ఇక మెయిన్ ట్విస్ట్ ఏంటంటే టెనెంట్స్ లో ఒకరిని ఓనర్ గా మెయిన్ హౌస్ లోకి పంపే టాస్క్ అనౌన్స్ అయింది. బాక్స్ నుంచి ఐటమ్స్ విసిరి క్యాచ్ చేసుకోవాలి. ప్రియా సంచాలక్. ఫస్ట్ రౌండ్ లో ఫ్లోరా అవుట్, సంజన క్విట్. సెకండ్ రౌండ్ లో వచ్చేసి సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యాడు. ఇక థర్డ్ రౌండ్ లో రీతు అవుట్ అయింది. ఇమ్ము రీతు మధ్య ఆర్గ్యుమెంట్స్ హీట్ ఎక్కాయనే చెప్పాలి. ఫోర్త్ రౌండ్ లో తనుజ కూడా అవుట్ అయింది. టాప్ 2 లో రాము, ఇమాన్యుయల్ ఉన్నారు. ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ ఓటింగ్ లో అందరూ రాముని సెలెక్ట్ చేశారు. రాముకు బిగ్ బాస్ పనుల నుంచి కూడా విముక్తి ఇచ్చాడు. హౌస్ లో టాస్క్ రాము తీరుపై డిస్కషన్స్ జరిగాయి. ఈ ఎపిసోడ్ మొత్తం ఎమోషన్స్, డ్రామాతో సూపర్ ఎండ్ అయిందని చెప్పాలి. నెక్స్ట్ ఏమవుతుందో మరి వెయిట్ చేయాల్సిందే. ఇక వీకెండ్ కూడా వచ్చింది కాబట్టి మరి ఈ వీక్ నాగార్జున ఎవరికి ఫుల్ గా క్లాస్ తీసుకుంటారో చూడాలి. ఇక సండే రోజు ఫన్ డే ఏ విధంగా ఉండబోతుందో కూడా చూడాలి. అంటే వెయిట్ చేయాల్సిందే కదా.